హలో ఆల్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆల్ అబౌట్ లూసిడ్. ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే ఈఆర్ డయాగ్రామ్స్. ఈఆర్ డయాగ్రామ్స్ అంటే ఏంటంటే ఫస్ట్ ఈఆర్ అంటే ఏంటంటే ఎంటిటీ రిలేషన్‌షిప్ డయాగ్రామ్స్. ఫస్ట్ బిఫోర్ దట్ మనం ఎంటిటీస్ అంటే ఏంటి, అట్రిబ్యూట్స్ అంటే ఏంటి, వేరియస్ రిలేషన్‌షిప్స్ ఉంటాయి దీంట్లో. ఫస్ట్ ఈఆర్ డయాగ్రామ్స్ యొక్క డెఫినిషన్ తెలుసుకుందాం. ఈఆర్ డయాగ్రామ్స్ అంటే ఏంటంటే డేటాబేస్ తయారు చేస్తాం కదా మనం. ఆ డేటాబేస్ తయారు చేయటానికి ఒక పిక్టోరియల్ గ్రాఫికల్ వేలో ఏదన్నా ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్‌లో పేపర్ వర్క్ చేస్తాం గదా! ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ కడుతున్నాం. ఆర్కిటెక్ట్ డిజైన్ చేస్తాడు కదా బిల్డింగ్‌ని. సో, అది ఎలా అయితే ముందు డిజైన్ చేస్తామో ఏదైనా డేటాబేస్‌ని డిజైన్ చేయటానికి ముందు మనం గ్రాఫికల్ గాని, పిక్టోరియల్‌గా గాని పేపర్ మీద కొంచెం డయాగ్రామ్స్‌తో రిప్రజెంట్ చేసి ఆ డేటాబేస్‌ని క్రియేట్ చేయడానికి యూజ్ చేసే పద్ధతిని ఇయర్ డయాగ్రామ్స్ అంటారు. ఇది లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ డేటాబేస్‌ని చెప్తుంది. ఇప్పుడు డెఫినిషన్ చూద్దాం. ఇయర్ డయాగ్రామ్స్, ఎంటిటీ రిలేషన్‌షిప్ డయాగ్రామ్స్ ఎక్స్‌ప్రెసెస్ ది ఓవరాల్ లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ డేటాబేస్ గ్రాఫికల్లీ. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ ది ఇయర్ డయాగ్రామ్స్ డెఫినిషన్. నెక్స్ట్ ఇయర్ డయాగ్రామ్స్‌లో బేసిక్‌గా 3 యూనిట్స్ ఉంటాయి. అవేంటి అంటే 3 క్లాసిఫికేషన్స్. అవేంటి అంటే ఎంటిటీస్, అట్రిబ్యూట్స్ అండ్ వేరియస్ రిలేషన్‌షిప్స్. ఇప్పుడు వీటి గురించి వన్ బై వన్ మనం తెలుసుకుందాం. ఈ ఎంటిటీస్, అట్రిబ్యూట్స్ అండ్ వేరియస్ రిలేషన్‌షిప్స్ గురించి తెలుసుకునే ముందు కొన్ని సింబల్స్ తెలుసుకోవాలి మనం. అవి ఎలా ఉంటాయని అంటే మనం గ్రాఫికల్‌గా గీయటానికి కొన్ని సింబల్స్ ఎలా ఉంటాయని తెలుసుకుందాం. ఫస్ట్ చూడండి, ఎంటిటీస్. ఎంటిటీస్ అంటే ఇవి ఒక రియల్ వరల్డ్ లైక్ స్టూడెంట్ గాని, రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్స్ ఆర్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ ఉన్నాయి. స్కోర్స్ గాని, బుక్స్ గాని ఇవన్నీ ఎంటిటీస్ కిందకొస్తాయి. సో, వాటిని రెక్టాంగులర్ బాక్స్‌తో మనం రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ అట్రిబ్యూట్స్. అట్రిబ్యూట్స్ అంటే ఏందంటే, ఈ ఎంటిటీస్ యొక్క ప్రాపర్టీస్. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఉన్నారనుకోండి. స్టూడెంట్ యొక్క రూల్ నంబరు, ఏజ్, ఫోన్ నంబర్ ఇలాంటియన్నీ తన యొక్క ప్రాపర్టీస్ కాబట్టి వాటిని అట్రిబ్యూట్స్ అంటారు. ఎంటిటీస్ యొక్క ప్రాపర్టీస్‌ని మనం అట్రిబ్యూట్స్ అంటాం. దాన్ని ఎక్లిప్స్ ఫార్మ్‌లో రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ రిలేషన్‌షిప్స్‌ని మనం డైమండ్ ఫార్మ్‌లో రిప్రజెంట్ చేస్తాం. ఈ రిలేషన్‌షిప్ డైమండ్ ఫార్మ్ ఎందుకంటే 2 ఎంటిటీస్ మధ్య రిలేషన్‌షిప్‌ని స్టేట్ చేయటం కోసం ఈ యొక్క డైమండ్ ఫార్మ్‌ని యూజ్ చేస్తాం మనం. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ దిస్. నెక్స్ట్ లైన్. ఈ లైన్ అంటే అట్రిబ్యూట్స్ మధ్య రిలేషన్‌షిప్స్. అట్రిబ్యూట్స్‌కి, ఎంటిటీస్‌కి ఈ రెండిటి మధ్య రిలేషన్‌షిప్స్‌కి ఇండికేట్ చేయడానికి మనం లైన్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ డబుల్ ఎక్లిప్స్. డబుల్ ఎక్లిప్స్ ఈస్ నథింగ్ బట్ అట్రిబ్యూట్స్‌లో మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్, సింగిల్ వాల్యూడ్ అట్రిబ్యూట్స్, కీ అట్రిబ్యూట్స్ అని ఉంటాయి కొన్ని. అవి మనం ఫర్దర్‌గా అట్రిబ్యూట్స్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు తెలుసుకుందాం. బట్ ఇది గుర్తుంచుకోండి, మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్ అంటే విచ్ క్యాన్ స్టోర్ నంబర్ ఆఫ్ వాల్యూస్. దానికోసం మనం డబుల్ ఎక్లిప్స్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ అలాగే వీక్ ఎంటిటీ, స్ట్రాంగ్ ఎంటిటీ అని ఉంటుంది. ఇది స్ట్రాంగ్ ఎంటిటీ. ఇది వీక్ ఎంటిటీ. సింగిల్ రెక్టాంగులర్ బాక్స్ యూజ్ చేస్తే స్ట్రాంగ్ ఎంటిటీ. డబుల్ రెక్టాంగులర్ బాక్స్ యూజ్ చేస్తే వీక్ ఎంటిటీ. ఇది వేరే వాటి మీద డిపెండ్ అవ్వదు. ఇది డిపెండ్ అవుతుంది. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఇప్పుడు మనం సింగిల్‌గా వీటి డెఫినిషన్స్ తెలుసుకుందాం. సో దట్ ఇవన్నీ మనం ఫర్దర్‌గా యూజ్ చేస్తూ ఒక లాస్ట్‌కి ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్‌లో ఈఆర్ డయాగ్రామ్స్ అనేది ఎలా ఉంటుందో మనకి చూద్దాం. ఫస్ట్ కాన్సెప్ట్ వచ్చేసరికి మనకి ఎంటిటీ. ఎంటిటీ అంటే ఆల్రెడీ మనం ప్రీవియస్‌గా డిస్కస్ చేసుకున్నాం. ఇది ఒక రియల్ ఆబ్జెక్ట్ రిప్రజెంటేషన్. దీన్ని రియల్ ఆబ్జెక్ట్ రిప్రజెంటేషన్ అంటారు. లైక్ స్టూడెంట్ అవ్వచ్చు, టీచర్ అవ్వచ్చు, కోర్స్ అవ్వచ్చు, ఏజ్ అవ్వచ్చు. ఇలాంటివన్నీ స్టూడెంట్ అవ్వచ్చు, టీచర్ అవ్వచ్చు, కోర్స్ అవ్వచ్చు, లేదా కాలేజ్ కాలేజ్ అనే ఒక ఎంటిటీ అవ్వచ్చు. దిస్ ఇస్ నథింగ్ బట్ టేబుల్స్ ఉంటాయి గదా! టేబుల్ నేమ్‌ని మనం ఎంటిటీ అంటాం. ఓకే. అవి ఇలాంటి పర్సన్ అవ్వచ్చు, హౌస్ అవ్వచ్చు, కోర్స్ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు, ఇలాంటి ఎక్సెట్రా ఇలాంటివన్నిటిని మనం ఎంటిటీస్ అంటాం. టేబుల్ యొక్క పేరుంటుంది కదా! స్టూడెంట్ టేబుల్ అన్నారనుకోండి. ఆ స్టూడెంట్ అనేది ఒక ఎంటిటీ అన్నట్టు. డిఫరెంట్ ఎంటిటీస్‌ని కంబైన్ చేసి కలిపితే దాన్ని ఎంటిటీ సెట్ అంటారు. కలెక్షన్ ఆఫ్ ఎంటిటీస్ ఈస్ కాల్డ్ యాస్ ఎంటిటీ సెట్. ఈ ఎంటిటీని రెక్టాంగులర్ బాక్స్‌లో రిప్రజెంట్ చేస్తాం మనం. ఓకే. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ ది ఎంటిటీస్. నౌ అట్రిబ్యూట్స్ అంటే ఏంటో చూద్దాం. అట్రిబ్యూట్స్ అంటే ద ప్రాపర్టీస్ దట్ డిస్క్రైబ్స్ ది ఎంటిటీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఇక్కడ స్టూడెంట్ అనే ఒక టేబుల్ ఉంది. సో, ఇదొక ఎంటిటీ అవుతుంది. కోర్స్ అనే ఒక టేబుల్ ఉంది. ఇదొక ఎంటిటీ అవుతుంది. ఈ స్టూడెంట్ యొక్క ప్రాపర్టీస్‌ని డిస్క్రైబ్ చేసేదాన్ని అట్రిబ్యూట్స్ అంటారు. లైక్ స్టూడెంట్‌కి ఏముంటాయి? స్టూడెంట్ ఐడీ ఉంటది. స్టూడెంట్ నేమ్ ఉంటుంది. స్టూడెంట్ ఏజ్ ఇవన్నీ గూడా మనకి అట్రిబ్యూట్స్ ఆఫ్ స్టూడెంట్ ఐడీ. సో, దట్ డిస్క్రైబ్స్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ఎంటిటీ. అట్రిబ్యూట్స్ ఆర్ ది ప్రాపర్టీస్ దట్ డిస్క్రైబ్స్ ది ఎంటిటీ. ఎంటిటీ యొక్క ప్రాపర్టీస్‌ని మనం అట్రిబ్యూట్స్ అంటాం.
ఓకే. ఇక్కడ ఈ 2 ఇక్కడ కోర్స్‌లో కోర్స్ ఐడీ, కోర్స్ నేమ్ ఈ 2 వీటి అట్రిబ్యూట్స్ అయితే. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది ఎంటిటీ అండ్ అట్రిబ్యూట్స్ అండ్ దేర్ డెఫినిషన్స్. సో, ఇక్కడ ఫర్ స్టూడెంట్ ఎంటిటీ అట్రిబ్యూట్స్ వచ్చేసరికి కాలేజ్ నేమ్, ఏజ్, ఫోన్ నంబర్ ఇదొక ఎగ్జాంపుల్. దిస్ ఈస్ హౌ ఎంటిటీస్ అండ్ అట్రిబ్యూట్స్ డెఫినిషన్ గోస్. మనం ఇక్కడ ఎంటిటీస్‌కి, అట్రిబ్యూట్స్‌కి క్లియర్‌గా ఈ డయాగ్రామ్‌తో డిఫరెన్స్ తెలుసుకున్నాం. సో, అట్రిబ్యూట్స్ ఆర్ నథింగ్ బట్ విచ్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎంటిటీ. స్టూడెంట్ ఐడీ, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ ఏజ్ వాటి యొక్క ప్రాపర్టీస్‌నే అట్రిబ్యూట్స్ అని తెలుసుకున్నాం. సో, ఈ అట్రిబ్యూట్స్‌లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ఆ టైప్స్ ఏంటంటే సింపుల్ అట్రిబ్యూట్, కాంపోజిట్ అట్రిబ్యూట్, మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్, డిరైవ్డ్ అట్రిబ్యూట్స్ అండ్ కీ అట్రిబ్యూట్స్. ఇంకా ఫర్దర్‌గా చాలా ఉంటాయి. బట్ దీస్ ఆర్ ద మెయిన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్. ఇప్పుడు వీటి గురించి మనం వన్ బై వన్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్ ఈస్ సింపుల్ అట్రిబ్యూట్. సింపుల్ అట్రిబ్యూట్ అంటే ఏంటంటే, ఆ అట్రిబ్యూట్‌ని మనం ఫర్దర్‌గా డివైడ్ చేయలేం. సో, అది యూనిక్‌గా సింపుల్‌గా, యూనిక్‌గా అలానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ ఉంది. ఏజ్ అంటే ఏదైనా మనం ఒక నంబరే ఇస్తాం. 21 31 ఏదో ఒక సంథింగ్ ఒక నంబర్ ఇస్తాం. సో, దాన్ని ఫర్దర్‌గా డివైడ్ చేయలేం. దాన్ని సింపుల్ అట్రిబ్యూట్ అంటారు. సింపుల్ అట్రిబ్యూట్స్ ఆర్ ద అట్రిబ్యూట్స్ విచ్ కెనాట్ బి డివైడెడ్ ఇంటూ ఫర్దర్ పార్ట్స్ లైక్ వెయిట్ అవ్వచ్చు, సాలరీ అవ్వచ్చు, ఏజ్ అవ్వచ్చు. ఇలాంటివన్నీ సింపుల్ అట్రిబ్యూట్స్ కిందకొస్తాయి. కాంపోజిట్ అట్రిబ్యూట్. ఆపోజిట్ టు సింపుల్ అట్రిబ్యూట్‌ని మనం కాంపోజిట్ అట్రిబ్యూట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మన పేరుంది. మన పేరులో ఫస్ట్ నేమ్ ఉంటుంది. లాస్ట్ నేమ్ ఉంటుంది. సో, దాన్ని ఫర్దర్‌గా డివైడ్ చేయలేస్తున్నాం ఈ నేమ్‌ని. సో, ఈ నేమ్‌ని మనం కాంపోజిట్ అట్రిబ్యూట్స్ అంటారు. లేదా అడ్రెస్ ఉంది. అడ్రెస్‌లో మనకి స్ట్రీట్ నేమ్ ఉంటుంది. హౌస్ నంబర్ ఉంటుంది. కంట్రీ ఉంటుంది ఇలా. అడ్రెస్‌ని కూడా మనం ఇక్కడ అడ్రెస్ ప్లేస్‌లో డిఫరెంట్ డిఫరెంట్ అట్రిబ్యూట్స్‌గా దాన్ని డివైడ్ చేయొచ్చు. సో, అది కూడా ఒక కాంపోజిట్ అట్రిబ్యూట్స్ అవుతుంది. The attributes which can be divided into further parts is called as composite attribute. These are the examples. Hope you all understood the difference between simple attribute and composite attribute. Now, multi-valued attributes. ఇక్కడ మనం ఏజ్ ఉంది. ఏజ్‌లో ఒక్క వాల్యూనే పెట్టలేస్తాం. ఒకసారి ఒక్క వాల్యూనే ఇవ్వలేస్తాం. వెరాస్ మనకి అదే ఒక ఫోన్ నంబర్ ఉందనుకోండి. ఒక పర్సన్‌కి 2 ఆర్ 3 ఫోన్ నంబర్స్ ఉండొచ్చు. సో, తను 2 ఆర్ 3 వాల్యూస్ ఇవ్వటానికి మనం ఆప్షన్ ఇవ్వటానికి ఆ అట్రిబ్యూట్‌కి ఇలా రిప్రజెంట్ చేస్తాం. దట్ హావ్ మోర్ థాన్ 1 వాల్యూ ఆర్ విచ్ క్యాన్ స్టోర్ మోర్ థాన్ 1 వాల్యూ. అలాంటి అట్రిబ్యూట్స్‌ని మనం మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్స్ అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఫోన్ నంబర్. దిస్ ఈస్ ద multi-valued attribute. Hope you all understood the Hope you all understood these three things: simple attribute, composite attribute, and multi-valued attribute. మనం ఫర్దర్‌గా ఇప్పుడు డిరైవ్డ్ అట్రిబ్యూట్ అండ్ కీ అట్రిబ్యూట్ అంటే ఏంటో చూద్దాం. డిరైవ్డ్ అట్రిబ్యూట్ అంటే వేరే అట్రిబ్యూట్ నుంచి ఈ అట్రిబ్యూట్‌ని తెలుసుకోవటానికి ఉపయోగిస్తే దాన్నే డిరైవ్డ్ అట్రిబ్యూట్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ ఉంది. ఏజ్ అనేది మనం డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని చెప్పొచ్చు. సో, ఇది ఒక డిరైవ్డ్ అట్రిబ్యూట్. దీని డెఫినిషన్ చూడండి. డిరైవ్డ్ అట్రిబ్యూట్స్ ఆర్ ది అట్రిబ్యూట్స్ దట్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ అనదర్ అట్రిబ్యూట్ ఆర్ అదర్ అట్రిబ్యూట్స్. సో, ఏజ్ ఈస్ డిపెండెంట్ ఆన్ డేట్ ఆఫ్ బర్త్. సో, ఈ ఏజ్‌ని డిరైవ్డ్ అట్రిబ్యూట్ కింద తీసుకోవచ్చు మనం. ఇది ఇలా ఎక్లిప్స్ ఫార్మ్‌లో డాటెడ్‌గా రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ కీ అట్రిబ్యూట్. కీ అట్రిబ్యూట్ అంటే ఆ అట్రిబ్యూట్ అనేది యూనిక్‌గా ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుంది. దాంట్లో ఉన్న ప్రతి వాల్యూ డిఫరెంట్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ అనే ఒక టేబుల్ ఉందనుకోండి. దాంట్లో కీ అట్రిబ్యూట్ ఏదవుతుంది? రూల్ నంబర్ అవుతుంది. ఎందుకంటే ప్రతి స్టూడెంట్‌కి డిఫరెంట్ టైమ్స్ ఆఫ్ పేరు సేమ్ ఉండొచ్చు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇనిషియల్ కూడా సేమ్ ఉండొచ్చు. కాకపోతే రూల్ నంబర్ అనేది ఎప్పటికీ సేమ్ ఉండదు. సో, కీ అట్రిబ్యూట్స్ ఆర్ నథింగ్ బట్ దట్ ఈస్ కేపబుల్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ఈచ్ ఎంటిటీ యూనిక్‌లీ. సో, అది కీ అట్రిబ్యూట్ అంటే. సో, దీన్ని మనం ఒక ఎక్లిప్స్ ఫార్మ్‌లో కింద అండర్‌లైన్‌తో రిప్రజెంట్ చేస్తాం. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ all the attributes and different types of attributes. Now let us understand the relationships. రిలేషన్‌షిప్స్ అంటే దేనికి రిలేషన్‌షిప్స్ చెప్తామంటే మనం 2 ఎంటిటీస్ మధ్య ఉన్న రిలేషన్‌షిప్ చెప్పేదాన్ని రిలేషన్‌షిప్ అంటాం. రిలేషన్‌షిప్స్ ఆర్ నథింగ్ బట్ డయాగ్రామ్స్ రిలేషన్‌షిప్స్ అంటే ఏంటంటే 2 ఎంటిటీస్ లైక్ స్టూడెంట్ ఎంటిటీ ఉంది, కోర్స్ ఎంటిటీ ఉంది. ఈ రెండిటి మధ్య రిలేషన్‌షిప్ చెప్పేదాన్నే ఎన్రోల్‌మెంట్ అనేది ఒక రిలేషన్‌షిప్. సో, రిలేషన్‌షిప్ డిపిక్ట్స్ ది అసోసియేషన్ బిట్వీన్ డిఫరెంట్ ఎంటిటీస్ దట్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఇన్ ది డేటాబేస్. ఇక్కడ 2 ఎంటిటీస్ మధ్య రిలేషన్‌షిప్ చెప్తే దాన్ని రిలేషన్‌షిప్ అంటాం. సో, స్టూడెంట్ ఎన్రోల్డ్ కోర్సెస్. సో, ఎన్రోల్డ్ అనేది రిలేషన్‌షిప్.
సో, దీంట్లో ఈ రిలేషన్‌షిప్‌ని ఎన్ని ఎంటిటీస్ ఉన్నాయి. అంటే ఒక ఏదైనా డయాగ్రామ్‌లో మనం ఎన్ని ఎంటిటీస్ ఉన్నాయో దాన్ని బట్టి మనకి డిగ్రీ ఆఫ్ రిలేషన్‌షిప్ అంటాం. సో, డిగ్రీ ఆఫ్ రిలేషన్‌షిప్ డినోట్స్ ది నంబర్ ఆఫ్ ఎంటిటీ టైప్స్. దీంట్లో ఎన్ని ఎంటిటీస్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని మనకి డిగ్రీ ఆఫ్ రిలేషన్‌షిప్స్ ఉంటాయి. సో, ఫస్ట్ యూనరీ రిలేషన్‌షిప్. యూనరీ రిలేషన్‌షిప్‌లో ఏం జరుగుతుందంటే ఓన్లీ వన్ ఎంటిటీ దాని ఇట్‌సెల్ఫ్ దాంతోనే రిలేట్ అయ్యి ఉంటుంది. సో, ఇక్కడ పర్సన్ మ్యారీడ్ టు పర్సన్. సో, ఇక్కడ మనం పర్సన్స్‌లోనే బ్రైడ్ నేమ్ ఇస్తాము. ఇంకా గ్రూమ్ నేమ్ గూడా ఇస్తాం. ఇలా మనం యూనరీ రిలేషన్‌షిప్‌ని డిఫైన్ చేస్తాం. యూనరీ రిలేషన్‌షిప్ ఈస్ వేర్ దేర్ ఈస్ ఓన్లీ వన్ ఎంటిటీ విచ్ ఈస్ రిలేటెడ్ టు ఇట్‌సెల్ఫ్. దాంతో అదే రిలేట్ అయితే దాన్ని మనం యూనరీ రిలేషన్‌షిప్స్ అంటాం. నెక్స్ట్ బైనరీ రిలేషన్‌షిప్స్. బైనరీ రిలేషన్‌షిప్స్ అంటే 2 ఎంటిటీస్ ఉంటే అవి రిలేట్ అయితే బైనరీ రిలేషన్‌షిప్స్ అంటాం. 3 ఉంటే టెర్నరీ అంటాం. అట్లా ఎన్ ఉంటే ఎన్ఆర్ఐ రిలేషన్‌షిప్స్ అంటాం. వేర్ దేర్ ఆర్ 2 డిఫరెంట్ ఎంటిటీస్ అసోసియేటెడ్ విత్ సమ్ రిలేషన్‌షిప్ విత్ అనదర్. స్టూడెంట్స్ కోర్సెస్ ఎన్రోల్ అయింది కాబట్టి ఇక్కడ 2 ఎంటిటీస్ ఉన్నాయి కాబట్టి ఇది బైనరీ రిలేషన్‌షిప్ కింద మనం తీసుకోవచ్చు. దిస్ ఈస్ ఆల్ అబౌట్ రిలేషన్‌షిప్ అండ్ డిగ్రీ ఆఫ్ రిలేషన్‌షిప్. రిలేషన్‌షిప్ ఏం డిపిక్ట్ చేస్తుందంటే 2 ఎంటిటీస్ మధ్య ఉన్న రిలేషన్‌ని డిపిక్ట్ చేయడానికి రిలేషన్‌షిప్ అనే కాన్సెప్ట్ ఉపయోగపడుతుంది. సో, దీంట్లో మనం డిగ్రీ ఆఫ్ రిలేషన్‌షిప్ చూసాం. ఇప్పుడు దీంట్లో రిలేషన్‌షిప్‌లో నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ కార్డినాలిటీ. కార్డినాలిటీ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే యూనిక్‌నెస్ ఆఫ్ డేటా వాల్యూస్. ఈ యూనిక్‌నెస్ ఆఫ్ డేటా వాల్యూస్‌ని అది రిప్రజెంట్ చేస్తుంది. ఒక కాలమ్ ఉందని ఒక టేబుల్ ఉందనుకోండి. ఆ టేబుల్‌లో ఒక పర్టిక్యులర్ కాలమ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రూల్ నంబర్ ఉంది. సో, దాంట్లో చాలా వాల్యూస్ ఉంటాయి ప్రతి వాల్యూ డిఫరెంట్‌గా ఉంటుంది. అలాంటి వాల్యూస్‌ని సేమ్ ఉన్నాయా? డిఫరెంట్ ఉన్నాయా? చెప్పేదాన్నే కార్డినాలిటీ అంటారు. అన్నీ డిఫరెంట్ ఉన్నాయనుకోండి. రూల్ నంబర్‌లో అన్నీ డిఫరెంట్ ఉంటాయి కాలమ్‌లో. రూల్ నంబర్ అనే కాలమ్‌లో. సో, దానికి హై కార్డినాలిటీ ఉన్నట్టు. అలా గాకుండా సెక్షన్ ఉందనుకోండి. సో, సెక్షన్‌లో చాలా వరకు సేమ్ ఉంటాయి అందరికి. సో, దానికి లో కార్డినాలిటీ ఉన్నట్టు. అలా యూనిక్‌నెస్ ఆఫ్ ద డేటా వాల్యూస్ చెప్పేదాన్నే మనం కార్డినాలిటీ అంటారు. ఓకే. కాలమ్‌లో. ఇట్ మెజర్స్ ది నంబర్ ఆఫ్ డిస్టింక్ట్స్ ఆర్ డిఫరెంట్ వాల్యూస్ థట్ ఎ పర్టిక్యులర్ కాలమ్ ఆర్ ఫీల్డ్ క్యాన్ హోల్డ్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ది కార్డినాలిటీ. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ ది కాంటెక్స్ట్ ఆఫ్ కార్డినాలిటీ. ఇప్పుడు మనం ఈ కార్డినాలిటీలో డిఫరెంట్ రిలేషన్‌షిప్స్ ఉంటాయి. కార్డినాలిటీ బేస్ చేసుకొని. అవేంటి అంటే 1 టు 1, 1 టు మెనీ, మెనీ టు 1, మెనీ టు మెనీ. ఫస్ట్ 1 టు 1 రిలేషన్‌షిప్ అంటే ఏం చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం 2 టేబుల్స్ ఉన్నాయనుకోండి. ఓకే. ఆ టేబుల్‌లో మనకి డిఫరెంట్ రోస్ ఉంటాయి. ఓకే. ఆ డిఫరెంట్ రోస్ ఇంకో టేబుల్‌లో ఉన్న రోస్‌కి ఎలా లింక్ అవుతున్నాయి బేస్ చేసుకొని మనం ఈ కార్డినాలిటీ రిలేషన్‌షిప్‌ని చూడాలి. ఇప్పుడు చూడండి. టేబుల్ ఏ. ఈచ్ రో ఇన్ టేబుల్ ఏ ఈస్ లింక్డ్ టు ఏ మాక్సిమమ్ ఆఫ్ 1 రో ఇన్ టేబుల్ బి. దాన్ని మనం 1 టు 1 కార్డినాలిటీ అంటాం. ఇక్కడ 1 టు 1కి రిలేషన్‌షిప్ చూడండి. ప్రతి టేబుల్ ఏ ఇది టేబుల్ బి అనుకోండి. దీంట్లో ఉన్న ప్రతి రో టేబుల్ బిలో ఉన్న ప్రతి రోకి సింగిల్‌గా రిలేట్ అయ్యి ఉండాలి. సో, ఇక్కడ చూడండి ప్రతిది రిలేట్ అయ్యి ఉంది. సో, 1 టు 1 అంటే ప్రతి ఎలిమెంట్ టేబుల్ ఏలో, టేబుల్ బిలో ఉన్న ప్రతి ఎలిమెంట్‌కి సింగిల్‌గా రిలేట్ అయితే దాన్ని 1 టు 1 రిలేషన్‌షిప్ అంటాం. నెక్స్ట్ 1 టు మెనీ. 1 టు మెనీ అంటే దీంట్లో ఒక్క ఎంటిటీ దీంట్లో డిఫరెంట్ ఎంటిటీస్‌కి పేర్లోనే ఉంది. 1 టు మెనీ. ఒక్క ఎంటిటీ డిఫరెంట్ ఎంటిటీస్ ఉన్న టేబుల్ బికి రిలేట్ అవుతుంది. ఈచ్ రో ఇన్ టేబుల్ ఏ క్యాన్ బి లింక్డ్ టు 1 ఆర్ మోర్ రోస్ ఇన్ టేబుల్ బి. బట్ ఈచ్ రో ఇన్ టేబుల్ బి ఈస్ లింక్డ్ టు ఓన్లీ 1 ఇన్ టేబుల్ ఏ. ఒక్కదానితోనే రిలేట్ అవుతుంది. ఇక్కడ 2 ఇవ్వకూడదు. ఇలా దిస్ ఈస్ రాంగ్. ఓకే. 1 టు మెనీలో. నెక్స్ట్ మెనీ టు 1లో దీనికి అపోజిట్. వెరాస్ ఈచ్ రో ఇన్ టేబుల్ బి క్యాన్ బి లింక్డ్ టు 1 ఆర్ మోర్ రోస్ ఇన్ టేబుల్ ఏ. బిలో ఉన్న ఈచ్ రోలో ఉన్న ఎలిమెంట్ ఏలో ప్రతి ఎలిమెంట్‌కి సింగిల్‌గా అటాచ్ అవుతుంది. ఇక్కడ ఒక్క ఎలిమెంట్ ఇక్కడ వేరే చాలా ఎలిమెంట్స్‌తో లింక్ అవ్వచ్చు. దిస్ ఈస్ క్వైట్ ఆపోజిట్ టు 1 టు మెనీ. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్. మెనీ టు మెనీ అంటే ఇంకా మన ఇష్టం ఎట్లన్నా రిలేట్ చేసుకోవచ్చు. దీంట్లో 2 దీంట్లో ఒక్క ఎలిమెంట్ దీంట్లో రెండిటికి రిలేట్ చేసుకోవచ్చు. అలా దీంట్లో ఉన్న ఒక్క ఎలిమెంట్ దీంట్లో రెండిటికి రిలేట్ చేసుకోవచ్చు. ఎలా అన్నా రిలేట్ చేసుకోవచ్చు. దేర్ ఈస్ నో రూల్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ కార్డినాలిటీ. 1 టు 1, 1 టు మెనీ, మెనీ టు 1, మెనీ టు మెనీ. ఇక్కడ పేర్లోనే ఉంటుంది మీకు.
ఇక్కడ డయాగ్రమాటికల్‌గా నేను డిపిక్ట్ చేసి చూపించాను. దిస్ ఈస్ ఆల్ అబౌట్ కార్డినాలిటీ. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ ది కాన్సెప్ట్ ఆఫ్ కార్డినాలిటీ. లాస్ట్ కాన్సెప్ట్ ఈస్ పార్టిసిపేషన్ కన్‌స్ట్రెయింట్స్. పార్టిసిపేషన్ కన్‌స్ట్రెయింట్స్ అంటే ఏంటంటే, పార్టిసిపెంట్స్ అంటే కాలమ్‌లో ఉన్న ప్రతి వాల్యూ వేరే దాంతో రిలేషన్‌షిప్‌లో ఉందా లేదా? వేరే టేబుల్‌లో ఉన్న వేరే కాలమ్‌తో రిలేషన్‌షిప్‌లో ఉందా లేదో చెప్తది పార్టిసిపేషన్ కన్‌స్ట్రెయింట్స్ అంటే. ఇప్పుడు డెఫినిషన్ చూద్దాం. పార్టిసిపేషన్ కన్‌స్ట్రెయింట్స్ టెల్ అస్ వెదర్ ఆల్ ఆర్ సమ్ ఎంటిటీస్ ఇన్ వన్ టేబుల్ మస్ట్ పార్టిసిపేట్ ఇన్ రిలేషన్‌షిప్ విత్ ఎంటిటీస్ ఇన్ అనదర్ టేబుల్. ఓకే. సో, ఇప్పుడు స్టూడెంట్ అనే ఒక ఎంటిటీ ఉందనుకోండి. కోర్స్ అనే ఒక ఎంటిటీ ఉంది. దీంట్లో ఉన్న ప్రతి ఎలిమెంట్ దీంతో ఈ కోర్స్‌లో ఉన్న వాటికి రిలేట్ అవ్వాలి. ప్రతి ఎలిమెంట్ ఏదో ఒక రిలేషన్‌షిప్‌లో ఉండాలి. అన్నీ ఒకదానికున్నా పర్లేదు. కానీ రిలేషన్‌షిప్‌లో ఉండాలి. దిస్ ఈస్ ఆల్ అబౌట్ పార్టిసిపేషన్ కన్సెంట్. దీంట్లో టోటల్ పార్టిసిపేషన్ ఉంటుంది. పార్షియల్ పార్టిసిపేషన్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడితోనే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సో, ప్రతి స్టూడెంట్ ఎన్రోల్ అవ్వాలి. సో, దీన్ని టోటల్ పార్టిసిపేషన్స్ అంటారు. దీన్ని డబుల్ లైన్‌తో ఇండికేట్ చేస్తాం మనం. ప్రతి స్టూడెంట్ ఏ స్టూడెంట్ కూడా ఎన్రోల్ అవ్వకుండా ఉండకూడదు. దట్ ఈస్ ద రూల్. సో, అందుకే మనం టోటల్ పార్టిసిపేషన్‌కి ఇక్కడ డబుల్ లైన్ ఇండికేట్ చేసాం. వేరస్ కోర్సెస్‌లో ప్రతి కోర్సు ఎన్రోల్ అవ్వాలని అవసరం లేదు. ఎందుకంటే కొంతమంది అందరూ ఒక కోర్సే తీసుకోవచ్చు. లేదా కొన్ని కోర్సెస్ వదిలేయొచ్చు. సో, ప్రతి కోర్స్‌ది ఎన్రోల్‌మెంట్‌లో రిలేషన్‌షిప్‌లో ఉండాలని అనే అవసరం లేదు. సో, మనం దీన్ని సింగిల్ లైన్‌తో రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు డెఫినిషన్ చూడండి. That every instance of the entity set must participate in at least one relationship instance in the given relationship set. For example, ఎంప్లాయీస్ అండ్ డిపార్ట్మెంట్స్ అనేవి ఉందనుకోండి. ప్రతి ఎంప్లాయీ ఏదో ఒక డిపార్ట్మెంట్‌కి బిలాంగ్ అయ్యి ఉంటాడు. సో, దాన్ని టోటల్ పార్టిసిపేషన్ అంటాం. నెక్స్ట్ పార్షియల్ పార్టిసిపేషన్‌లో దట్ సమ్ ఇన్‌స్టాన్సెస్ ఆఫ్ ద ఎంటిటీ సెట్ మే నాట్ పార్టిసిపేట్ ఇన్ ఎనీ రిలేషన్‌షిప్ ఇన్‌స్టాన్స్. ఇక్కడ కొన్ని కోర్సెస్ వదిలేస్తామని చెప్పాంగా అలా. ఇన్ ది గివెన్ రిలేషన్‌షిప్ సెట్. సింపుల్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి some departments might not have any employees assigned, then departments have partial participation belongs. సేమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిఫరెంట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసాం మనం. కాకపోతే ఇది బేసిక్ ఎగ్జాంపుల్‌గా గుర్తుంచుకోండి. స్టూడెంట్స్, కోర్సెస్. ప్రతి స్టూడెంట్ ఖచ్చితంగా ఎన్రోల్ అవ్వాలి. సో, డబుల్ లైన్స్. దీన్నే టోటల్ పార్టిసిపేషన్ అంటారు. కోర్సెస్‌లో కొన్ని కోర్సెస్ వదిలేయొచ్చు. సో, సింగిల్ లైన్‌తో రిప్రజెంట్ చేసాం. దాన్ని పార్షియల్ పార్టిసిపేషన్స్ అంటాం. హోప్ యూ ఆల్ అండర్‌స్టూడ్ దిస్ ఈఆర్ డయాగ్రామ్స్ కాన్సెప్ట్. దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఈఆర్ డయాగ్రామ్స్. దీన్ని మనం పిక్టోరియల్‌గా ఇప్పుడు ఉన్న కాన్సెప్ట్ అంతా చెప్పిన దాన్ని పిక్టోరియల్‌గా ఎలా చూస్తామో చూద్దాం. సో, ఇలా మనకి రియల్ వరల్డ్‌లో ఇలా ఉంటుంది మనకి ఇయర్ డయాగ్రామ్స్ అనేవి. సో, ఇక్కడ చూడండి ట్రీట్మెంట్ యొక్క అట్రిబ్యూట్స్, ఈ పేషెంట్ డీటెయిల్స్ యొక్క అట్రిబ్యూట్స్, ట్రీట్మెంట్ మాస్టర్ వాటి మధ్య రిలేషన్‌షిప్స్ డైమండ్ ఫార్మ్‌తో రిప్రజెంట్ చేసాం. సో, ఇక్కడ ఇంకా వీటి మధ్య రిలేషన్‌షిప్. ఇక్కడ దీంట్లో కొన్ని కీ అట్రిబ్యూట్స్ ఉండొచ్చు. లైక్ ఆహ్ ఈమెయిల్ అనేది ఒక కీ అట్రిబ్యూట్స్ ఇలా డిఫరెంట్ ఉండొచ్చు. దిస్ ఈస్ హౌ వి యూజ్ ఇన్ ది రియల్ వరల్డ్. ఇలా ఇస్తే మనం దీన్ని బేస్ చేసుకొని మనం డేటాబేస్ అనేది క్రియేట్ చేస్తాం. దిస్ ఈస్ హౌ ఈఆర్ డయాగ్రామ్స్ హెల్ప్ ఇన్ రియల్ వరల్డ్. సో, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఈఆర్ డయాగ్రామ్స్. థాంక్ యూ. థాంక్ యూ ఆల్.